రైట్. రఘునందన్ గారు ఇక తెలంగాణలో చాలా రోజుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఒకటి చర్చనీయాంశంగా ఉంది. రేపో ఎల్లుండో బండి సంజయ్ గారిని కూడా సాక్షిగా పిలిచినట్టున్నారు సిట్ అధికారులు, వస్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు కూడా సౌత్ పోస్ట్ ఏదో ఒక వెబ్సైట్లో రాశారు. నిన్న కేటీఆర్ గారు కూడా అన్నారు అదే మాట. తెలంగాణలో మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ముందు గత ప్రభుత్వంలో వాదన మొదలుపెట్టిన వ్యక్తుల్లో రఘునందన్ రావు కూడా ఒకరు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా, అప్పుడు జరిగిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా జరుగుతుందా? ఇదే అంశంపై రఘునందన్ గారితో మాట్లాడదాం. అయితే దేశంలో వెల్కమ్ బ్యాక్. రఘునందన్ గారు, తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అదే చర్చ, అదే విచారణ, అదే జరుగుతుంది. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ఎవరెవరినో అందరినీ తెచ్చి విచారిస్తున్నారు, నడుస్తుంది. నిన్న కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన క్యాబినెట్ మంత్రులతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని. ఈరోజు ఏదో ఒక వెబ్సైట్ సౌత్ ఫస్ట్ అందులో రాశారు. నిజమే, ఇది ఇద్దరు మంత్రులు, ఒక జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఒక గంట పాటు మాట్లాడుకున్నారట. ఆ ఫోన్ మొత్తం రేవంత్ రెడ్డి విని ఇంకో మంత్రి ద్వారా ఆ మంత్రులను మాట్లాడిచ్చాడు. మీకు ఎలా తెలిసిందంటే, అవును నేను సీఎంని కదా, ఎవరేం చేస్తున్నారో అన్నీ తెలుసుకునే బాధ్యత నాకు ఉంటుందని చెప్పినట్టు. అది చెప్పిన వార్తని నేను కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ అలా ఒక వార్త వచ్చింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అప్పుడు జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా? అందులో ముఖ్యమంత్రుల ప్రమేయం ఉంటుందా? మీరు ఒక అడ్వకేట్ కూడా. 100% తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, నేనే బాధితునని చెప్పిన రకరకాల ప్లాట్ఫామ్ల మీద ముందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినాము, చర్యలు జరగలేదు. ఇన్వెస్టిగేషన్ని రోజు తెలుగు సీరియల్ లాగా సాయంత్రం 7 గంటలకు వచ్చే సీరియల్ లాగా నడపకండి, ఇన్వెస్టిగేషన్ని తొందరగా ముగించండి అనేది నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది ఫోన్లు విన్నాయి, కుటుంబ సభ్యుల ఫోన్లతో పాటు బయట వ్యక్తుల ఫోన్లు కూడా విన్నది. ఇప్పుడు కాంగ్రెస్ వింటే ఎవరిది విన్నది అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ మీరు ఇక్కడ కేటీఆర్ గారి స్టేట్మెంట్ నిన్న రావడం, ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్లోనో ఒక వెబ్సైట్లోనే రావడం, వీటన్నిటిని చూస్తే కళ్యాణ్ గారు ఏమనిపిస్తుందంటే, కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తే ఒక మాట అన్నారు, మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాము, 30 యూట్యూబ్ ఛానల్ పెడితే మేము గెలుస్తుంటామే అని. ఇలా వారు అదే పని చేస్తారు, 30 యూట్యూబ్ ఛానల్లో 50 యూట్యూబ్ ఛానల్లో నడిపిస్తారు. వాళ్ళు ఏమి నడిపితే అదే కథ, వాళ్ళు ఏమి వండి వార్పిస్తే అవే నడుస్తూ ఉన్నాయి కథలు. ఆ యూట్యూబ్ ఛానళ్ళు అవే ఉన్నాయి, ఆ పేపర్లు అవే ఉన్నాయి, ఈ వెబ్సైట్లు అవే ఉన్నాయి. ఎట్లాంటి అనుమతులు లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంది గౌరవనీయులు కేటీఆర్ గారి నాయకత్వం లోపల. వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు, వాళ్ళ వెబ్సైట్లు, వాళ్ళ టీవీలు, వాళ్ళ చర్చలన్నీ అటువైపే పోతూ ఉన్నాయి. అప్పుడు జరిగింది అదే ట్రెండ్ని అప్పుడు వాళ్ళు చేసిరు కాబట్టి ఇప్పుడు చెప్తుర్రేమో. మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు విన్నారు, కేటీఆర్ గారు విన్నారు, హరీష్ గారు విన్నారు. ఇదే కదా రోజు టీవీలలో చర్చ జరుగుతుంది. దాన్నే మళ్ళీ అలా మేము చేసినాం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆయన కూడా చేస్తున్నాను అనుకుంటుండేమో. నేను వీళ్ళు సక్కనోళ్ళని సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు, వీళ్ళు కూడా చేస్తున్నారు కావచ్చు. ఇట్ ఈస్ అ జనరల్ రొటీన్ డ్యూటీలో ఉండాలి. దాంట్లో ఎవరెవరు వింటున్నారు, ఎవరు వింటలేరు అనేది కొంత టైం పడుతుంది, దాని కాలం నిర్ణయిస్తుంది. అంటే కేంద్ర